చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ తీసుకుంటే కనుక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ మూడు బ్యారేజీలు కూడా ఇప్పుడు ఈ మూడు బ్యారేజీల్ని వాడడానికి వీల్లేదని చెప్పి ఎన్డీఎస్సీ చెప్పింది. సో అందుకని గేట్లు తెరిచి ఉంచుతున్నారు. సో మేడిగడ్డ 16.17 టీఎంసీలు, అన్నారం, సుందిళ్ళ 10.87 టీఎంసీలు, సుందిళ్ళ 7.24 టీఎంసీలు. అయితే ఈ మూడు బ్యారేజీలు లాస్ట్ 2 years నుంచి వాడట్లేదు, అట్లే నీళ్లు కిందికి వదులుతున్నారు. సో వర్షాలు లేవు ఇవాళటి వరకు కూడా, జూలై 28 వరకు కూడా -30% డెఫిసిట్ రైన్ఫాల్ ఉండే. సో ఈ మూడు బ్యారేజీని నుంచి కన్నెపల్లి దగ్గర మోటార్ లిఫ్ట్ చేసి ఎన్డీఎస్ఏ గతంలో చెప్పింది, కానీ ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పింది. సో ఇప్పుడు కన్నెపల్లి దగ్గర నాకు తెలిసి ఈజీగా ఒక 3-4 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. 3-4 లక్షల క్యూసెక్లు అంటే ఒకటే రోజులో 30 టీఎంసీల వాటర్ వస్తుంది ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఆ విధంగా వర్షాలు పడ్డాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నీళ్లు లిఫ్ట్ చేయొద్దని భావించింది. కానీ మొన్న చెప్పాను, ఎల్లంపల్లి నుంచి మాత్రం నీటిని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీనివల్ల కేసీఆర్కి అడ్వాంటేజ్ రాదు కాబట్టి ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం నీళ్లు లిఫ్ట్ చేస్తుంది అని చెప్పాను. ఎల్లంపల్లి ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 148. ఈ 148 దగ్గర నీళ్లు రావాలంటే కడెం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడాలి, లేదా ఎస్ఆర్ఎస్పి కింద వర్షం పడాలి. అంటే జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతంలో వర్షం పడితే ఎల్లంపల్లికి వాటర్ వస్తాయి. సో అదే జరిగింది, ఎల్లంపల్లికి వాటర్ వచ్చాయి. ఇవాళ ఉదయం వరకు 20 టీఎంసీలకు గాను ఎల్లంపల్లిలో 8.1 టీఎంసీ ఉండే. సో ఇంకో 1,20,000 క్యూసెక్లు, 1,30,000 క్యూసెక్లు వస్తే ఎల్లంపల్లి నిండిపోతుంది. సో 1,30,000 క్యూసెక్లు అంటే దాదాపు ఒక 12 టీఎంసీలు. ఎందుకంటే 8 టీఎంసీలు ప్లస్ 12 అంటే 20 టీఎంసీలు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు కిందికి వదలడమే కదా. సో కిందికి వదిలే బదులు ఏం చేస్తారు, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇక్కడ పంప్ హౌస్ కనిపిస్తుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తర్వాత ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది పంప్ హౌస్ వరకు, నంది మేడారం పంప్ హౌస్ కు నీటిని మొదటి దశలో లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ మేడారం ట్యాంక్ ఉంది, దీని కెపాసిటీ 0.78 టీఎంసీ. ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి కాకతీయ కెనాల్లో వేస్తారు. సార్, నంది పంప్ హౌస్ తర్వాత ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ ఉంది. ఇక్కడ రిజర్వాయర్ కూడా ఒకటి ప్రపోజ్ చేశారు, లక్ష్మీ నరసింహసాగర్ పత్తిపాక రిజర్వాయర్ అని చెప్పి. సరే, అక్కడ దాకా కాకుండా కాకతీయ కెనాల్లో నీళ్లు వేస్తారు. కాకతీయ కెనాల్లో నీళ్లు వేస్తే అల్టిమేట్గా అది అక్కడ నుంచి మిడ్మానేర్ దాకా కూడా, లేదా కాకతీయ ఏమైనా కెనాల్ వేయచ్చు, లేదా మేడారం నుంచి మిడ్మానేర్ దాకా కూడా వేయచ్చు. నీళ్లు ఎత్తిపోయడానికి ఆస్కారం ఉంది. మిడ్మానేర్ అంటే 318 ఎఫ్ఆర్ఎల్ దగ్గర మిడ్మానేర్ ఉంటుంది. సో ఇది ఎట్లా జరిగింది అన్నది మనం చూద్దాం ఒకసారి. లాస్ట్ 24 అవర్స్లో విపరీతమైన వర్షం పడింది. ఎక్కడైతే ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియా ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయో నేను చెప్పాను, నిన్న రాత్రే చెప్పాను. ఈ 3-4 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉందని చెప్పాను. సో ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడేది? ఇక్కడ ఆరెంజ్ కలర్ అంటే దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడ్డ ప్రాంతం. అది ఎక్కడుంది? జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నిన్న పడ్డాయి. ఎంత భారీ వర్షాలు అంటే ఇక్కడ మీరు చూస్తే జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 19.6, బట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పడితే కిందికి పోతుంది. సారంగపూర్ జగిత్యాల్లో 19.5 సెంటీమీటర్లు, బుగ్గారం 18.2 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా ఎండపల్లి 17.5 సెంటీమీటర్లు, వెలగటూరులో 16.6, రాయికల్లో 16 సెంటీమీటర్లు, ధర్మపూర్లో 14.8, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ, కడెం పెద్దూరులో 14.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి 14.2. సో ఇట్లా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పెద్దపల్లి కమాన్పూర్ 14.1, జగిత్యాల రాయికల్. సో జగిత్యాల జిల్లాలో ఎస్పెషల్లీ చాలా ఎక్కువ వర్షపాతం మనకు కురిసింది. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ ఆరెంజ్ కలర్ డాట్స్. జగిత్యాల జిల్లాలో ఈ వర్షం అంతా కూడా, ఈ జగిత్యాలలో పడ్డ వర్షం అంతా కూడా ఎల్లంపల్లికే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఏరియా
ఈ నిర్మల్లో సదర్మాట్ బ్యారేజ్ కింద పడ్డా, లేకపోతే ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్టు దగ్గర వర్షం పడ్డా, ఎక్కడ వర్షం పడ్డా సరే అది ఎల్లంపల్లి దగ్గరికి రావాల్సిందే. సో ఇప్పుడు ఉదయం 10,000 క్యూసెక్కుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 60,000 క్యూసెక్కుల వరకు కూడా వరద వెళ్ళింది. రాత్రి వరకు 1,00,000 క్యూసెక్కులు కూడా టచ్ కావచ్చు. 1,00,000 క్యూసెక్కులు అంటే ఒక రోజంతా 1,00,000 క్యూసెక్కులు అయితే 18 టీఎంసీలు అయిపోతుంది. సో హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి ప్రతిరోజు ఒక 329 క్యూసెక్కులు ఇవ్వాలి. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంకు దానికో 100, ఈ రెండు కలిపితే ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీళ్ళు అవసరం అవుతాయి. 500 × 30 అంటే నెలకి 1 టీఎంసీ వాటర్ అవసరం అవుతుంది. కానీ అక్టోబర్ వరకు ఎల్లంపల్లికి వరద ఉంటుంది. సో ఇప్పుడు అక్టోబర్ వరకు వరద ఉంటుంది కాబట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నంది మేడారంకు, నంది పంప్ హౌస్కు పంపిస్తారు. ఆ తర్వాత మిడ్మానేరు ఇవన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తారు. సబ్జెక్టు వరద ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందని. అయితే వరద ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు మనకు రోజుకు 2 టీఎంసీలు వచ్చినా చాలు, 1 టీఎంసీ వచ్చినా చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకు 2 టీఎంసీలు అంటే 22,000 క్యూసెక్కులు, 23,000 క్యూసెక్కులు కంటిన్యూస్గా కిందికి పోవాలి. సో ఆ వరద మెయింటైన్ అవుతుందనే అనుకుందాం, ఎందుకంటే ఇవాళ కూడా వర్షం పడుతుంది అక్కడ. సో ఇప్పుడు ఫ్లడింగ్ రెయిన్స్ ఏవైతే పడ్డాయో నిన్న రాత్రి, దానివల్ల ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వాటర్ వచ్చి నీళ్లు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నిజామాబాద్లో బాగా వర్షాలు పడ్డాయి, నిర్మల్లో బాగా వర్షాలు పడ్డాయి, జగిత్యాల్లో వర్షాలు పడ్డాయి, పెద్దపల్లిలో పడ్డాయి, మంచిర్యాలలో పడ్డాయి. ఇది నిన్నటి వ్యవహారం. మళ్ళా ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ రాబోయే 24 అవర్స్లో కూడా మనం చూస్తే ఎక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మలు, జగిత్యాల, మంచిర్యాల, ఈ నార్త్ తెలంగాణకే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. సో ఇవాళ వర్షం పడుతుంది, రేపు సాయంత్రం వరకు కూడా వర్షం పడుతుంది. ఎందుకంటే అది వాయుగుండం ఉంది అక్కడ, వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు ఎంత పడ్డది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఈ ఉదయం 8:30 నుంచి సాయంత్రం ఇప్పటి వరకు 6 గంటల వరకు చూస్తే ములుగులో వాజేడులో 13.5 సెంటీమీటర్లు పడింది, ములుగులో ఏటూరు నాగరంలో 12.2 సెంటీమీటర్లు పడింది, ములుగు వెంకటాపురంలో 11.6, కేవలం ఉదయం నుంచే. సో ములుగు జయశంకర్లో ఎక్కువ వర్షం పడ్డది, పెద్దపల్లిలో 9.9,